అందులో డౌట్ లేదు. రాస్తారు నాకు అన్ని అదే మీరు ఇప్పుడు అన్నారు కదా. అయ్యో వినండి వినండి వినండి, మీరు ఎంకరేజ్ చేసినట్ట మీరు అడగండి, మీరు అడిగారు కదా, వినండి. అడిగినప్పుడు వినండి. ఆవిడ ఇప్పుడు మస్తాన్ సాయి గారిని కావాలి అంటారు, రాజ్ తరుణ్ గారిని కావాలి అంటారు. అదే నేనే చెప్తున్నాను. ఇప్పుడు రాజ్ తరుణ్ కావాలి కావాలి అని చెప్పన్నారని మీరు అంటారు. మరి ఇప్పుడు ఆవిడ మస్తాన్ సాయి గారిని కూడా కావాలి, అదే అన్నారు. రాజ్ తరుణ్ ప్రొడ్యూస్ చేస్తారు, వెయిట్ చేయండి. మేము అదే దేర్ విల్ బి బిగ్ బ్లో, మీకు రేపటిలో చాలా పెద్ద బిగ్ బ్లో ఉండబోతుంది. దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. ఇప్పుడు మీరు ఇంతమందిని అంటే ఇప్పుడు మీరు మస్తాన్ సాయిని అప్పుడు కావాలి, మస్తాన్ సాయిని యాక్సెప్ట్ చేసి అని పెడతారు, ఇప్పుడు రాజ్ తరుణ్ కావాలి అంటారు. నిన్నటి వరకు నేను రాజ్ తరుణ్తోనే ఉన్నారంటారు, మళ్ళీ పాత ప్రీవియస్గా కేసెస్ మళ్ళీ ఉంటాయి. తర్వాత ఇందులో మిగిలిన వాళ్ళతో ఏం సంబంధం ఉంది, ఎవరెవరు ఈ పెడ్లింగ్లో ఇన్వాల్వ్ అయ్యారో కూడా వాళ్ళందరూ వస్తారు. దేర్ విల్ బి లాట్ ఆఫ్ ఇష్యూస్. అంటే ఏందా బిగ్ బ్లో ఏం రాబోతోంది తెలంగాణ? బిగ్ బ్లో, వెయిట్ అండ్ సీ. దేర్ ఇస్ నో డౌట్ అండి. దీనికి మేము డైరెక్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ వారికే సహకరించి మేము చూపిస్తాం. ఇది మీకు కూడా ఇంటిమేట్ చేస్తాం, మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాం. దేర్ విల్ బి నో డౌట్ ఎట్ ఆల్. రాబోతున్న బిగ్ బ్లో, వెయిట్ అండ్ సీ. సో ప్రెసెంట్ అయితే రాజ్ తరుణ్ లావణ్య మధ్య జరిగినటువంటి ఈ ఇష్యూ కేవలం ఇక్కడ వరకు ఆగేదేం కాదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక బిగ్గెస్ట్ డ్రగ్ కేసుకి ఇది లింకప్ అయి ఉంది. తెలంగాణలో పెద్ద ఎత్తున చర్చనీయాంశం కాబోతున్న ఒక బిగ్ బ్రేకింగ్ రాబోతుంది అన్నట్టుగా రాజ్ తరుణ్ తరఫున వారిస్తున్నటువంటి ఇంద్రగంటి మధు శర్మ గారు, న్యాయవాది ఆయన చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఏదేమైనా కూడా ఇదొక ఇష్యూ, ఇద్దరి మధ్య ఇష్యూ బిగ్ బ్రేకింగ్ రాబోతుందని చెప్తున్నారు. మరి ఎటువంటి ఆధారాలు అయితే ఏం చూపించలేకపోయారు. సో రాజ్ తరుణ్ కూడా ఆధారాలు సబ్జెక్ట్ కరెక్షన్, మాట కరెక్షన్ చేసుకోవాలని మళ్ళీ చెప్తున్నాను. ఆధారాలు చూపించారు, అదే చూపిస్తున్నాం. మీరు మళ్ళీ మీ దగ్గర ఉన్నవే ఆధారాలు చూపించలేదు అనొద్దు. ఆధారాలు మేము సబ్మిట్ చేస్తాము, లేవు అని మీరు అంటానికి కాదు. ఇవాళ ఆల్రెడీ విట్నెసెస్ ఇంకొక ఛానల్లో కూడా వాళ్ళు ఆల్రెడీ ఇచ్చారు, వస్తున్నారు, రాబోతారు, ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు. ఆధారాలు చూపించలేదనే మాట అవాస్తవం. ఇది నేను ఖండిస్తున్నాను. ఇవాళ ఆర్టీవీ చెప్పిన మాట ఇది అక్షరంగా పచ్చి తప్పు. ఇందాక రండి, మీరు ఆఫ్ ద కెమెరా మీరు చూడండి, మీరు అప్పుడు చెప్పండి, ప్రజలకు చూపించండి. ఇందులో ఉన్న ఎఫ్ఐఆర్ లో ఉన్న కొంతమంది విక్టిమ్స్ నేమ్స్ బయటికి రావడానికి వీల్లేదు. నిజంగా లేదు, ఇప్పుడు కాదు, వస్తుంది. అది పోలీస్ వారి సహకారంతోనే బయటికి రావాలి. ఇప్పట్లో మేము విక్టిమ్స్ పేరు చెప్పలేము. ఎందుకంటే వాళ్ళంతటా వాళ్ళుగా వాలంటరీగా వాళ్ళు ముందుకు వచ్చి ఈ కేసులో సహకరించడానికి వాళ్ళు వాలంటరీగా ముందుకు వచ్చారు. వాళ్ళ ప్రొటెక్షను, వాళ్ళ సేఫ్ సైడ్ మా బాధ్యత, ఖచ్చితంగా మా బాధ్యత. వాళ్ళకి ఏమి జరగకుండా కేసు అయినంత వరకు చూసుకోవాల్సిన పరిస్థితి మాకు ఉంటుంది. సో మీరు ఆధారాలు లేవనే మాట మీరు వేగంగా ఇన్నోసెంట్ అంటే నేను రాస్తాను ఇన్నోసెంట్ అంటే మీరు డిక్లేర్ చేద్దాం. ఏం చెప్పారు? అప్పుడేమన్నారు? మొన్నటి వరకు రాస్తారంతోనే లావణ్య ఉంది అన్నప్పుడు ఇంకొకళ్ళ పేరు మీద ఎఫ్ఐఆర్ చేసింది. సో మీరు ఆధారాలు ఇవ్వని మీరు స్టేట్మెంట్ రిలీజ్ చేయరాదు. యూ షుడ్ విత్డ్రా యువర్ వర్డ్. You should withdraw your order. నేను మీకు చూపిస్తాను, రండి. ఆఫ్ ద రికార్డ్, I am ready to show the record of the camera. ఎందుకు చెప్తున్నాను? ఇందులో ఒకటే మాట వాస్తవంగా ఉంది. ఇందులో మీరు కొంతమంది పేర్లు ఇప్పుడే బయటికి రాకూడదు. వాస్తవం ఇది. వాళ్ళ ప్రొటెక్షన్ మీకు బాధ్యత ఉంది, ఆర్టీవీకి బాధ్యత ఉందా లేదా? ఈ డ్రగ్ పెడ్లింగ్ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి, పోలీసులకి సహకరించే వాళ్ళని కాపాడటానికి ఆర్టీవీ దాడి చేస్తారు. ఎంత సైకలాజికల్ చేస్తారు. ఎవరిని ఎంకరేజ్ చేయాలనుకున్నారు వస్తే ఎంకరేజ్ చేయాలనుకుంటే వస్తుంది. ఇవాళ ఎవరు ఎంకరేజ్ కూడా చెప్పండి. ముందస్తుగా ఏంటి ఇప్పుడు తీగలాగితే డొంక కదిలినట్టుగా నేను అదే చెప్తున్నాను. తీగలాగితే డొంక మీరు వినండి. అసలు ఈమె రాష్ట్రాన్ని విడిచి వెళ్ళిపోయి కొన్ని సంవత్సరాలైంది. బట్ యూ డిక్లేర్ దట్ ఈమె స్టిల్ మొన్నటి వరకు మీరు బేసిక్ గా కూడా ఆలోచించకుండా యూ హ్యావ్ రిలీజ్డ్ ఏ స్టేట్మెంట్. దెన్ ఆవిడ మాట్లాడితే యూ షుడ్ డూ సమ్ రీసెర్చ్ అండి. మీరు ఏం చేయాలి? అంతకు ముందు మరి మీరు మొన్నటి వరకు
ఉన్న మీ ఆవిడ ఎట్లా ఎఫ్ఐఆర్ పెట్టింది ఇంకొక వ్యక్తిని ప్రేమించని? అదే చెప్పండి, ఇంకొక వ్యక్తిని ఎందుకు వస్తాయి రానివ్వండి, ఎక్కడ ఇప్పుడు ఆవిడ ఎన్నేళ్ళు రాస్తాంతో మీరే చెప్పారు కదా ఉన్నదని. ఆవిడ ఎన్నేళ్ళు చెప్పానండి, అది మేము ఆల్రెడీ సబ్మిటెడ్. ఆవిడ ఉన్న కొంతకాలమే, ఎంత కొంతకాలం ఉన్నారు రాస్తారంతో అదే చెప్పాము. ఈవిడ రాస్తారంతో ఎంత వినండి, రాస్తారు చెప్పాము ఆల్రెడీ, పోలీస్ వారికి రిపోర్ట్ ఇచ్చాము. అది కూడా ప్రొడ్యూస్ చేస్తాం. బిగ్ బ్లో అవనివ్వండి, బిగ్ బ్లో అయ్యాక మొత్తం రివీల్ చేస్తాం. నేను మళ్ళీ చెప్తున్నాను, బిగ్ బ్లో అయ్యింది, మళ్ళీ చెప్తున్నాను సంబంధించి అయితే వివాదం నడుస్తోందో రాస్తారానికి ముందస్తుగా ఇన్ఫర్మేషన్ తెలిసినప్పటికీ అన్ని ఖచ్చితంగా చెప్తున్నాం. ఇందులో ఏం జరుగుతుందో ప్రతిదీ చూపించే చేస్తాం. చెప్పకుండా ఏమీ లేదు, ఇందులో ఏమీ దాచింది లేదు. ఇందులో నిజంగా మేము ఇవాళ ఖచ్చితంగా దీంట్లో డ్రగ్స్కి అగెన్స్ట్గా తెలంగాణ ప్రభుత్వానికి సహకరించేటువంటి పరిస్థితి ఉంది. ఇందులో ఎంతమంది బాధితులు ఉన్నారు, ఇందులో ఎంతమంది బాధితులు ఉన్నారు. ఇంకొకటి కూడా చెప్తున్నాను, మీరు అన్నారు, మీరు అన్న మాటకి నేను చెప్తున్నాను, ఉన్నారు విక్టిమ్స్ లో ఉంటారండి, వస్తారు ఖచ్చితంగా చెప్తారు. నేను చెప్తున్నాను వినండి, ఈమెడ ఫోర్స్ఫుల్ వినండి, మరి ఇది ఒక్కటి వినాలి మీరు, దీనికి పేషెన్స్ వహించండి. ఈమెడ ఫోర్స్ఫుల్ గా కన్జ్యూమ్ చేసి వాళ్ళు చెయ్యము అంటే వాళ్ళ నోరు తెరిచి మరి వాళ్ళ నోట్లో పెట్టినటువంటి పూర్తి ఆధారాలతో వాళ్ళ విట్నెస్లు రాబోతున్నారు. ఈవిడ కొంతమంది ఆడపిల్లల బలవంతంగా వాస్తవం, ఇది వాస్తవం. ఈ వీడియో కనుక లావణ్య చూస్తే లావణ్య ఒక విషయం ఏంటంటే రాజ్ తరపున న్యాయవాది ఎవరైతే వచ్చారు ఇక్కడికి మధు శర్మ గారు ఏం చెప్తున్నారంటే మీరు బలవంతంగా ఇది కనుక మీరు చేస్తుంటే డెఫినెట్ గా మీరు చాలా బలవంతంగా కన్జ్యూమ్ చేయించిన మాట ఉంది, బలవంతంగా చెప్తున్నారు. మరి మీ నుంచి ఏం సమాధానం వస్తుంది చూడాలి, ఎందుకంటే బలవంతంగా చేపించారని డెఫినెట్ గా ఇది చాలా పెద్ద శిక్ష అర్హులు మీరైతే. సో మీరు చెప్పండి, అంటే విక్టిమ్స్ లో దాని కన్సంప్షన్ చేసిన వారు ఉన్నారు అయితే వస్తారండి అందరూ, దే విల్ కమ్ అండి, దే విల్ డైరెక్ట్లీ కమ్ టు ది వాళ్ళు పోలీస్ ప్రొటెక్షన్ తీసుకున్నాక దే విల్ కమ్ ఫార్వర్డ్. ఆనెస్ట్లీ వాళ్ళు మీరు కూడా చెప్తాను, మీకు ఒక క్లారిటీ నేను ఇచ్చి వెళ్తాను, వెళ్లే ముందు ఒక క్లారిటీ ఇస్తాను. ఇది నిజంగా మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్. ఆవిడ పెట్టిన సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అందులో కూడా నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని పెట్టారు, బట్ పెళ్ళైందని కూడా ఆవిడే కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్ ఇచ్చాడు ఎఫ్ఐఆర్ పెట్టిన దాంట్లో రాస్తారని మీద. ఇంకొకటి కూడా చెప్తున్నాను, మీరు మొన్నటి వరకు నాతో రాస్తారని కలిసి ఉన్నారు అని చెప్తున్నారు, బట్ కానీ మధ్యలో వెళ్ళిపోయి మసాన్ సాయి లవ్ని యాక్సెప్ట్ చేసుకున్నారని ఆవిడే ఇచ్చినటువంటి రిటర్న్ కంప్లైంట్ ఇచ్చి ఆవిడే ఇచ్చారు. సో దీస్ ఆర్ ఆల్ ది కాంట్రాడిక్టరీ, యు ఆర్ అవేర్ దట్. సో ఇందులో ఏంటంటే వన్ థింగ్ అండి, ఇందులో ఎవరు ఫైట్ చేసినా సోషల్ కాజ్ కోసం మంచి జరగాలి అంటే ఒక్క మాట లెట్ మీ ఫినిష్ ప్లీజ్. చట్టాల దుర్వినియోగం తగ్గాలి. మన తెలంగాణలో కానీ మన రెండు రాష్ట్రాల నుంచి వచ్చి సెటిల్ అయ్యే పిల్లలు హైదరాబాద్లో ఉన్నారు. వీళ్ళెవరు ఇన్నోసెంట్ పీపుల్ ఎవరు ఈ డ్రగ్స్ మాఫియాకి బలవ్వకూడదనే ఒక మంచి కాజ్ తోటే చేసే ఉద్యమం. దీనికి ఆర్టీవీ కూడా సహకరిస్తుందని డ్రగ్స్ మీద ఆర్టీవీ కూడా తన వంతు ప్రయత్నంగా డెఫినెట్ గా. కాకపోతే ఇక్కడ మీరు చెప్పినట్టుగా సోషల్ కాజ్, ఈ సోషల్ కాజ్ అనే ఇష్యూ మొదట్లోనే రాస్తారని గుర్తించినప్పుడే కనుక బయటకు వస్తే ఇంతమంది బాధితులు అయ్యేవారు కాదు, ఇంతమంది బయటకు వచ్చేవారు కూడా కాదు. చూద్దాం మరి ఏం జరగబోతుందో. ఒక బిగ్ బ్లో అంటూ కూడా ఆయన తరపు న్యాయవాదులు చెప్తున్నారు. మరి రాస్తారు ఎంత బిగ్గెస్ట్ బ్లో చేయబోతున్నారు, ఎంత పెద్దగా ఆయన బ్రేకింగ్ వేయబోతున్నారు, ఎంత పెద్ద సంచలనం బయటకు రాబోతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇది రాజ్ తరపు న్యాయవాది ఇంద్రగంటి మధు శర్మ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ.